అది 100 కోట్ల రూపాయలండి. ఆ ఢిల్లీ కుంభకోణం మీరే చెప్పారు. ఆ గడ్డి కుంభకోణం ఎంతండి? ఆ లాల్ ప్రసాద్ 80 కోట్లు ఎంతో. లాల్ ప్రసాద్ జైలు 36 పోయి వచ్చాడు. ఎంతండి? 36. 36 కోట్లు. 36 కోట్లకు జైలుకి వచ్చాడు. ముసిలాయన అనారోగ్యంతో ఉన్నాడు. అయినా నిర్దాక్షిణ్యంగా లోపలేస్తారు. ఏంటి నాకేమి లాల్ ప్రసాద్ను వేయకూడదని చెప్పడంలే. మరి ఈడ వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉంటే ఈడీ రంగంలోకి రాదు, ఐటీ రంగంలోకి రాదు, సిబిఐ రంగంలోకి రాదు. అంటే ఎక్కడ కూటమిలో నేను ఎందుకంటే బాధ కలుగుతుంది. ఈ మధ్య ఏమైపోయిందండి సార్, ఆ ఇన్నాళ్ళు జగన్ను తిడుతుంటే బాగా అనుభవించిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళని ఒక మాట అనే పాటికి ఉలికి పడుతున్నారు. అబ్బే మేము చాలా గొప్ప వాళ్ళం, మేము పవిత్రులమని. నేను చెప్తున్నాను, మీరు అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలా. ప్రజలు అనుకోవాలంటే ఇప్పుడు 3200 కోట్ల 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ లో మీరు తెలిసింది, సిఐడి తెలిసింది 3200 కోట్లు. ఏం సార్ అది? 3200 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఆయన నేచర్ మనకు తెలుసండి. ఆయనకు 30% లేకుండా ఆయన ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకోడు. అందుకోసమే భూములు పెట్టినాడు. ఏ బ్రాండ్ పెట్టలేదు, ఏ కంపెనీ రానియలేదు. ఈ సొంత కంపెనీలు, సొంత బ్రాండ్లు ప్రజల్ని అనారోగ్యంతో చంపినారు. లివర్లు చెడిపోయినాయి, కిడ్నీలు చెడిపోయినాయి, అన్ని చెడిపోయినాయి. 3200 కోసమా? ఇది చాలా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇవి రావట్లేకపోతే కనీసం బయటికి తీయలేకపోతే, రాబట్టడం తర్వాత సంగతి, బయటికి తీయలేకపోతే జనం ఏమంటారు? వీళ్ళు రాజకీయాల కోసం ఊరికి ఆరోపణలు చేస్తున్నారు, మా జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, ఆ 3200 కోట్లు కావాలని పెడుతున్నారు, ఆయనకి ఏమి 1,00,000 కోట్ల అధిపతి ఆయన, ఈ 3200 కోసం పొరపాటు చేస్తాడని జనం అర్థం చేసుకుంటారు. కాబట్టి సిఐడిని ఇప్పుడు ఎందుకంటే సార్ ఇట్లాంటి కుంభకోణాలు ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడదు, ఎందుకంటే ఆమెకేం సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గర ఉంది. మరి సీఎం గారు పెద్ద మనిషి, ఇవన్నీ నా స్థాయిలో నేను ఎందుకు చెప్పాలనుకుంటాడేమో. మరి ఎవరో ఒకరు ప్రజల్లో చర్చ కొనసాగించాలి కదా. ప్రజల్లో ఏ రకంగా ఈ కుంభకోణాలు జరుగుతున్నాయనేటువంటి చర్చ రావాలా. లేకపోతే మీరు అంటున్నారు జగన్ను గెలిపించడం వల్ల కదా ఈ మళ్ళా గెలిచిన ఆక్షణ లేదు సార్, మళ్ళా గెలిచిన ఆక్షణ లేదు. మీరు మరీ అలాంటి భయంకరమైన మాటలు కలలో కూడా అనుకోకండి సార్. మీకు తెలుగుదేశం మీదనో బీజేపీ కాదు తెలుగుదేశం మీదనో బీజేపీ మీదనో లేకపోతే ఇంకొకరి మీదనో కోపం ఉంటే మీరు గెలవాలని కోరుకోండి, మీరు రావాలని కోరుకోండి. కోరుకోవడం లేదండి, జగన్మోహన్ కోరుకోవాలి, అంతేగాని జగన్ రావాలని మీరు ఆశ్చర్యపడని అవసరం లేదంటున్నాను. ఎందుకు ఆశ్చర్యపడడం లేదంటే నేను ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకంప కోణం ఏమైంది ఏమైనా చెప్పారా మీకు? అట్లాగే ఇసుక కుంభకోణం ఏమైంది ఏమైనా తెలుసా మనకు? మైన్స్ కుంభకోణం ఏమైనా తెలిసిందా? సెకి ఒప్పందం కుంభకోణం 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు, ఏమైనా విచారణ జరిగిందా? కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ అట్లా పక్కకు పోతాయో ప్రజలు తమకు తక్షణం ఏది అవసరమో అది చూస్తారు. ప్రజలు తక్షణ అవసరాల రీత్యా వచ్చిన అసంతృప్తి ఏవైపోతుందో చెప్పలేం మనము. అందుకోసమే ఒక మెకానిజము ఈ కుంభకోణాల మీద ఎంక్వైరీ చేసి కుంభకోణాలు నిజాయితీగా బయటపెట్టి ఇదిగో వీటి దొంగ 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 అనేటువంటిది ప్రజల్లో ప్రచారం చేసే మెకానిజం లేకపోతే ఏమవుతుంది? కాబట్టి నా పాయింట్ ఏమిటంటే నాకేం జగన్మోహన్ రెడ్డి ప్రేమ లేదు. ఇప్పుడు మీరు కాదండి, ఇంకో మాట, చిన్న మాట, నేనేం కావాలని చెప్పడం కాదు. ఇప్పుడు 10 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి, మన వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ మళ్ళీ ఏమన్నా అడుగుపెట్టిందా? అది లాజికల్ కంక్లూజన్ పోవాలి కదా. అప్పుడంటే పోలీసు సహకరించలేదు, అప్పుడేం చేయనీయలేదు. ఈ 10 నెలల్లో ఏమైంది? ఎందుకు సిబిఐ రావడం లేదు? సమానం చెప్పమనండి. ఈడీ ఎందుకు రావడం లేదు? ఇవన్నీ ఉన్నాయి. ఏమైనప్పటికీ వెంకటకృష్ణ గారు, నా పాయింట్ ఏమంటే తప్పు చేసిన వాడు ఏ స్థాయిలో ఉండేవాడైనా ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం అనేటువంటి ప్రజాస్వామ్యంలో చాలా విలువైన సూత్రం. కాబట్టి ప్రభుత్వము కేంద్రంతో మాట్లాడతారా, కేంద్రాన్ని ఒప్పిస్తారా లేదా నాకు తెలియదు, కానీ కేంద్రంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో ప్రజాధనం కొల్లగొట్టినటువంటి దోషులు ప్రజల ముందు నిలబెట్టాలా. అది ఈనాడు ఉండేటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతను నిర్వహించాలని మాత్రమే నేను కోరుతున్నా. కాబట్టి 3200 కోట్లు అంటే ఎవరు అంగీకరించడం లేదండి. ఇది చాలా పెద్ద కుంభకోణము. అయినా బయటికి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే మనకు తెలియదు. కాబట్టి వేల కోట్ల రూపాయలు
వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టేటువంటి అవకాశం ఏ దొంగకు ఉండకూడదు. ఎవడు కూడా ప్రజాధనంతో రాజకీయాలు చేయకూడదు. రాజకేష్ రెడ్డి చెప్తున్నాడు మన పార్టీకి డబ్బులు కావాలా కాబట్టి నువ్వు బాగా సంపాదించి తీసుకున్నాడు. అరే వాడు గాడిద కష్టం చేసి సంపాదించమను, వాడు లేకుంటే ఇంకో చోట ఏదైనా కూలిగా పనిచేసి సంపాదించమను. తప్పుడు సార్ అది తాపించి సబ్ స్టాండర్డ్ లిక్కర్ తాపించి సంపాదించి ఎలక్షన్ చేస్తారు వీళ్ళు. ఏం బాగుండే కసి వీళ్ళకి లేకపోతే ఎట్టండి. అదే కదా ఇప్పుడు